వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అలంకరణలో భాగంగా అమ్మవారు గాయత్రి మాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చకులు నాగరాజ్ శర్మ తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. 172 కేసుల్లో సుమారు 1,50,000 విలువైన 1,215 మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించినా, బెల్ట్ షాపులు నిర్వహించినా తగు చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విశ్వకాపు ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ నెల 6వ తేదీన 3 గంటలకు భీమవరపు కాపు కార్యాలయంలో సుమారు 70 మందికి పైగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని కాపు నాయకులు తెలిపారు. గత కొద్ది నెలలుగా ఇక్కడ అనేక మందికి కుట్టు నేర్పించామని, వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఈ కుట్టు మిషన్లు అందజేస్తామని చెప్పారు. ఉచిత కుట్టు మిషన్లు తీసుకునే వారిలో కాపులే కాక ఇతర కులాల వారు కూడా ఉన్నారని వాళ్ళు తెలియజేశారు.